ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. కానీ మసిల్స్ బాగా ఎక్సర్సైజ్ అవుతేనే ఎస్పెషలీ మనకి అంటే క్యాలరీస్ బర్న్ అవుతాయని చెప్పి చాలా మంది చెప్తున్నారు డాక్టర్స్. అంటే ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ మోర్ ఉన్నప్పుడు అండి డెఫినెట్గా మీ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే మనిషికి మజిల్ అనేది ఉంటుందో ఎనర్జీ లెవెల్స్. ఉత్తమమైన ఆహార పదార్థాలు అంటే ఏమైనా ఉంటాయా వాళ్ళ శరీరాన్ని బట్టి అంటారా? వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్మూతీతో రీప్లేస్ చేసుకోండి. స్మూతీ అంటే ఏంటి అంటే మార్నింగ్ ఎప్పుడు కూడా అండి బ్రేక్ఫాస్ట్ హైయెస్ట్ ఇడ్లీ సాంబార్ తినండి, నాట్ బ్యాడ్ థింగ్. బట్ కాకపోతే మనం కొంచెం ఓన్లీ లంచ్ వరకే రైస్ ఉంచి నువ్వు కరెక్ట్ టైంకి నీకు ఆకలి సిగ్నల్ రాగానే నువ్వు తిన్నావంటే అది పిచ్చి ఆకలిగా మారిపోయి ఏర్పడితే అది తినేసే ఆ టెండెన్సీ తగ్గుతుందని. ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్మూతీ తాగండి హంగర్ ప్యాటర్న్ మారిపోతుంది. అసలు మీకు మధ్య సో ఇవాళ మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్, అస్ట్రాలజర్ అండ్ ఆల్సో తను పాటించి చాలా డయట్ సూత్రాల్ని తన లైఫ్ని చక్కబెట్టుకున్నారు. అందరికీ సుపరిచితులు పబ్లిక్ స్పీకర్ హరిత గోగినేని గారు. వారితో మాట్లాడబోతున్నాం. మసిల్స్ బాగా ఎక్సర్సైజ్ అవుతేనే ఎస్పెషలీ మనకి ఇన్సులిన్ బర్న్ అవుతుందని చెప్పి అంటే క్యాలరీస్ బర్న్ అవుతాయని చెప్పి చాలామంది చెప్తున్నారు డాక్టర్స్. అంటే ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ మోర్ ఉన్నప్పుడు అండి డెఫినెట్గా మీ ఎక్సర్సైజ్ మోడ్ అనేది ఉండాలి క్యాలరీస్ బర్న్ అవడానికి. బట్ యువర్ టేకింగ్ బ్యాలెన్స్ డైట్, వెన్ యూఆర్ టేకింగ్ కరెక్ట్ క్యాలరీస్, మీరు అంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. వాకింగ్ ఈజ్ గుడ్ ఎనఫ్. ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది శరీరానికి ఉండాలి కాబట్టి, లేజినెస్ ఉండకూడదు కాబట్టి. అండ్ కమింగ్ టు ద మజిల్, ఎప్పుడైతే మనిషికి మజిల్ అనేది ఉంటుందో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. రైట్. కానీ దానికోసమని మనీ విగరస్గా చేయకూడదు ఏది కూడా. ఏదైనా న్యాచురల్గా ఈవెన్ మజిల్స్ ఫుడ్తో కూడా ఫామ్ అవుతాయండి. అవును. ఎప్పుడైతే మనం లీన్ ప్రోటీన్ తీసుకుంటామో మనకి ఫుడ్తో కూడా మజిల్స్ వస్తాయి. సో కాబట్టి ఫస్ట్ ఫుడ్ కరెక్ట్ చేసుకుంటే తర్వాత ఎక్సర్సైజ్ అని మీ ఇష్టం. యోగా చేసుకోండి, సేఫ్ అండ్ సెక్యూర్డ్, ఎప్పుడు ప్రాబ్లం ఉండదు. దానివల్ల చాలా రకాల లాభాలు ఉంటాయి. ఇప్పుడు థ్రెడ్మిల్ మీద పరిగెత్తే దానికంటే మీరు నార్మల్గా నడిచే దానివల్ల కూడా మీకు లాభాలు ఉంటాయి. అది సో వెయిట్ లిఫ్ట్స్ కంటే కూడా మంచి సింపుల్ యోగాసనాలు కూడా చాలా హ్యాపీ. ఇంట్లోనే మార్నింగ్ లేసి హ్యాపీగా ఏదైనా టీవీ వీడియోస్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఈ రోజు రేపు ఆన్లైన్లో ఎంత రిసోర్సెస్ ఉన్నాయంటే అంత రిసోర్సెస్ ఉన్నాయి. ఉత్తమమైన ఆహార పదార్థాలు అంటే ఏమైనా ఉంటాయా వాళ్ళ శరీరాన్ని బట్టి అంటారా? ఉదాహరణకి కేటగిరీస్ చెప్తాను. డైరీ పదార్థాలు మంచివా కాదా పెద్ద డిబేట్ ఇది. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలా తినకూడదా పెద్ద డిబేట్ అది. వెజిటబుల్స్కి ఇంకా ఎక్కువ ఏమనరు కానీ ఫ్రూట్స్కి అయితే చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. అలాగే గ్రెయిన్స్, ఏ గ్రెయిన్స్ తినాలి, ఎంత తినాలి, మిల్లెట్సా, కినువానా, లేకపోతే ఇంకోట వీట్ తినచ్చా తినకూడదా, ఇలా డిబేట్స్ చూసుకుంటే మీరు రకరకాల అన్ని ఫుడ్స్ మీద కాంట్రవర్సీస్ ఉన్నాయి. సో ఉత్తమమైన బ్రేక్ఫాస్ట్ అంటే ఎలా ఉంటుంది మీ దృష్టిలో? చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే మీరు చూస్తే ప్రపంచంలో ప్రతి ఐటమ్ మీద నెగిటివ్ అండ్ పాజిటివ్ ఉంటుంది. మనం అవన్నీ చూస్తే నిజం చెప్పాలంటే అసలు మనం ఏం తినకూడదు. అందుకని చాలామంది బాబోయ్ వద్దు మాకు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ వాటర్ కంటెంట్ గురించి కూడా మీకు రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. అవును. సో నేనేమంటాను అంటే నేను నేర్చుకుంది కానీ నేను ప్రాక్టికల్గా చూసింది కానీ చెప్తున్నాను. బేసికల్గా అండి డైలీ మీరు అన్నట్లు బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి ఒకవేళ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అయితే 2 రకాలు చెప్తాను మీకు. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, వెయిట్ మెయింటైన్ చేయాలనుకున్న వాళ్ళు, ఈ 2 కేటగిరీస్. అంతే కదా. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ని స్మూతీతో రీప్లేస్ చేసుకోండి. స్మూతీ అంటే ఏంటి అంటే ఒక కొన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి మనం థిక్గా చేసుకుంటే స్మూతీ అనమాట. పల్చగా చేసుకుంటే జ్యూస్ అంటాం అంతే. థిక్గా చేసుకుంటే ఏమవుతుందంటే స్మూతీ, హైయెస్ట్ ప్రోటీన్ స్మూతీ. మార్నింగ్ ఎప్పుడు కూడా అండి బ్రేక్ఫాస్ట్ హైయెస్ట్ ప్రోటీన్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్ టు రిమెంబర్. నైట్ లోయెస్ట్ ప్రోటీన్ తీసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో మార్నింగ్ ఎప్పుడైతే ఉందో రిచ్ హైయెస్ట్ ప్రోటీన్ అండ్ విటమిన్ ఉన్న స్మూతీని రీప్లేస్ చేసుకుంటే అటు వెయిట్ లాస్ అవుతుంది, ఇట్లు బాడీకి కూడా మంచిది. సో మనకి స్మూతీ ఏంటి అంటే బనానా, బ్లూబెర్రీస్, నట్స్, సీడ్స్, ఇట్లా కొన్ని ఐటమ్స్తో కలిపి మనము లిమిటెడ్ అన్ని చిన్న క్వాంటిటీస్తో కలిపి స్మూతీ చేసుకొని అది తాగితే మీకు చాలా హెవీ అనిపిస్తుంది. అసలు హంగర్ అనిపించదు మీకు. మళ్ళీ కరెక్ట్గా స్మూతీ చేసుకొని తాగితే అసలు మీకు హంగర్ అనేది అనిపించదు. ఏదైతే నార్మల్గా తీసుకుందాం వెయిట్ మెయింటెనెన్స్ తీసుకుంటే హైయెస్ట్ ప్రోటీన్ అంటే ఒకవేళ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే ఎగ్ అండ్ బ్రెడ్.
ఎగ్ అండ్ బ్రెడ్ ఇన్ ద మార్నింగ్ చాలా హైయెస్ట్ ప్రోటీన్ మీకు. ఓన్లీ వెజిటేరియన్స్ అనుకోండి, ఆవకాడో అండ్ బ్రెడ్ ఇది చాలా బెస్ట్. సో మన దగ్గర ఫారిన్ కల్చర్లో ఎక్కువ ఆవకాడో, మన దగ్గర కొంచెం తక్కువ. ఇప్పుడు సిటీస్లో అందుబాటులో చాలా అందుబాటులో ఉంది. సో రీజనబుల్గా కూడా దొరికింది మీకు. ఆవకాడో ఈజ్ లైక్ హెల్దీ ఫ్యాట్ అండి, అది హెల్దీ ఫ్యాట్లో కూడా రకాలు ఉంటాయి. సో హెల్దీ ఫ్యాట్ మీకు మంచి ప్రోటీన్. సో ఇడ్లీ సాంబార్, పెసరట్టు ఉప్మా, పూరీ కూర, వడ సాంబార్ ఇవి తీసేయాలంటారు. అయితే కొంచెం ఆయిల్ ఫుడ్ తీసేస్తే బెటర్ అండి. ఎనీథింగ్ మోర్ ఆయిల్ ఫుడ్ వద్దు. మీకు కావాలంటే ఒక చీట్ డే పెట్టుకోండి, ఆ రోజు తినండి. మీకు నచ్చిన పదార్థాలు, స్పాయిల్ ఫుడ్స్ ఏదైనా మీరు తినండి, బట్ కానీ ఎవ్రీడే వద్దు. సో ఇడ్లీ తినండి, ప్రాబ్లంలా ఇడ్లీ సాంబార్ తినండి, నాట్ బ్యాడ్ థింగ్. బట్ కాకపోతే మనం కొంచెం ఓన్లీ లంచ్ వరకే రైస్ ఉంచి మిగతా టైమ్స్ అవాయిడ్ చేద్దాం కాబట్టి నేను ఇడ్లీ సజెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఇడ్లీలో కూడా రైస్ ఉంటుంది కాబట్టి. అవకాడో టోస్ట్, స్మూతీ, స్మూతీ ఒకటి, లేదు అంటే కనుక బ్రెడ్ అండ్ అవకాడో టోస్ట్. హైయెస్ట్ ప్రోటీన్ ఇన్ ద మార్నింగ్. లేదు ఎగ్స్ తినే వాళ్ళకి ఎగ్స్ అసలు మార్నింగ్ ఎగ్స్ తింటే చాలా ప్రోటీను, మీకు మజిల్ ఫామ్ అవుతుంది, వెయిట్ లాస్ న్యాచురల్గా అవుతుంది. ఎప్పుడైతే మీరు హైయెస్ట్ ప్రోటీన్ తీసుకుంటారోనండి మీకు వెయిట్ లాస్ అవుతుంది. ఇది కాన్సెప్ట్ మేబీ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. అవును, చాలా మందికి ఇప్పుడు అంటే కీటో డైట్స్ అవి చూసిన తర్వాత కొంతలో కొంత అలవాటు చేసుకున్నారు. అయితే సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ కరెక్ట్గా తీసుకోవడం, పప్పు ప్రోటీన్ అనుకుంటారు, అందులో ఉండే కార్బ్స్ని మనం గ్రహించాం. అవును, యాక్చువల్ లెంటిల్స్ అండి, వెన్ యూ కాల్ లెంటిల్స్, పప్పు కొన్ని మన కందిపప్పు కూడా లెంటిల్స్లోకి వస్తుంది. పొట్టుపప్పు తినాలి కదా, కాకపోతే లెంటిల్స్ కొన్ని రీప్లేస్ చేసుకోండి. ఈవెన్ మీరు సాంబార్ కానీ పప్పు చేసుకునేది ఒక 5తో కలిపి చేసుకోండి. ఊర్దాల్, మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, ఏంచిన శనగపప్పు, ఏంచింది కదా, పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, ఈ 5 కూడా కొంచెం కొంచెం మీరు సోక్ చేసుకొని దాన్ని బాయిల్ చేసుకొని దాల్ కింద కానీ సాంబార్ కింద చేసుకోండి, దీంట్లో ప్రోటీన్ ఉంటుంది. కానీ ఒకటే అడుగుతాను హరిత గారు, మన సాంబార్ మన ప్రిపరేషన్లో మనం 1 కప్పు పప్పు నానపెట్టి సాంబార్ చేస్తే 1 బకెట్ సాంబార్ అవుతుంది. ఆ బకెట్ అలాగో మనం తాగం. దానికంటే కూడా ఇవి నానబెట్టి ఉడకపెట్టి పోపును వేసుకుంటే ఒక వెజిటబుల్తో పాటు ఇంకా డైరెక్ట్గా ప్రోటీన్ వెళ్తుంది కదా. మీకు అర్థమైంది కదా, ఎక్కువ లిక్విడ్ చేసుకుంటే కన్జ్యూమ్ చేయలేము. తర్వాత అండి మనకి చిక్ పీస్ కూడా చాలా హై ప్రోటీన్. అయితే మనం ఏం చేయాలంటే సోక్ చేస్తాం కదా, వాష్ చేసిన తర్వాత సోక్ చేసిన తర్వాత వాటర్ పారబోయొద్దు, దాంతోనే బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత వాటర్ పారబోయొద్దు, ఎందుకంటే సోక్ చేసినప్పుడు బాయిల్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ఏదైతే విలువైన ఇంగ్రీడియంట్స్ ఉంటుందో దాంట్లో వాటర్లోకి వెళ్ళిపోతుంది, అది పారేసేస్తారు. అది పారేయకూడదు, అసలు 50% పోయినట్లే అప్పుడు. అదే కదా. సో ఏదైతే సోక్ చేస్తామో దానిలోనే బాయిల్ చేయాలి. ఆ బాయిల్ చేసిన దాన్ని కూడా మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని దాన్ని కర్రీ కానీ ఇంకొకలాగా చేసుకోవాలి తప్ప ఆ వాటర్ పారేయకూడదు. సో దాన్నే మనం చాలామంది కూడా మనం వెజిటేబుల్ బ్రాత్, చికెన్ బ్రాత్ అంటారు, అవేం నథింగ్ బట్ ఇవి ఉడకబెట్టిన వచ్చిన వాటరే అనమాట. సో దాంట్లోకి విటమిన్స్, మినరల్స్ అని దాంట్లోకి వెళ్తాయి. ఈవెన్ పెరుగులో వాటర్ కూడా కొన్నిసార్లు పారబోయేద్ది అంటారు, ఎందుకంటే దాంట్లో ఉంటాయి కాబట్టి. అవునవును, చాలా ప్రోటీన్ ఉంటుంది అందులో, చాలా మినరల్స్ ఉంటాయి. రైట్. ఒకవేళ మీరు అన్నట్లు ఇది కొన్ని రోజులు అలవాటు చేసుకోమంటున్నా, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నప్పుడు కొన్ని రోజులు అలవాటు చేసుకొని తర్వాత నార్మల్ డైట్లోకి వచ్చినప్పుడు మనకి ఇడ్లీ ఇదే అలవాటు ఉంది అనుకుంటే లిమిటెడ్ క్వాంటిటీస్, 1 ఇడ్లీ సాంబారు లేదా 2 ఇడ్లీ సాంబార్, అంత ఎక్కువ తినొద్దు. దాంతోపాటు కొన్ని నట్స్, ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకోవాలి. అది. సో దాని తర్వాత లంచ్కి వచ్చేసరికి రైస్ తినే అలవాటు ఉందనుకోండి, కొంచెం కప్పు రైస్, ఎక్కువ కాకుండా ఎక్కువ కర్రీ, ఇంత కప్పు రైస్, ఇంత కప్పు రైస్, ఎక్కువ కర్రీస్ పెట్టుకొని తినాలి. అది కూడా లెంటిల్స్ అంతే, ఆర్ మనకి ప్రోటీన్ ఫుడ్స్ అనమాట. వెజ్ అనుకోండి, పన్నీర్ వచ్చేసరికి మనకి ఎక్కువ ప్రోటీన్ వచ్చేదండి, చిక్ పీస్ వచ్చి ఎక్కువ ప్రోటీన్ వచ్చేది. ఉడకబెట్టిన కోడిగుడ్డు తినే వాళ్ళకి ఎగ్ ఉల్లిపాయలు వేసుకుని ఎగ్ చాలా హై ప్రోటీన్, అండ్ చికెన్ కూడా హై ప్రోటీన్ విత్ యోక్. తినే వాళ్ళకి ఓకే, తినని వాళ్ళకి మనకి వెజిటేరియన్ ఆప్షన్స్, పన్నీర్ ఉంది, టోఫు ఉంది, సోయా చంక్స్ ఉంది, హైయెస్ట్ ప్రోటీన్ సోయా చంక్స్. స్పినాచ్ మీకు విటమిన్స్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది. స్పినాచ్ గ్రీన్ వెజిటేబుల్స్లో మనకి ప్లెంటీ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి, వెజ్లో లేదంటానికి ఏం లేదు. తర్వాత మీరు కాజు రిలేటెడ్ ఏదైనా సరే కూడా కర్రీ కూడా మీకు హైయెస్ట్ ప్రోటీనే, హెల్దీ ఫ్యాటే. అంటే నిజంగా కాజు గ్రేవీ చేసుకుని దానిలో పన్నీర్ వేస్తే అదే ఒక మీల్ అయిపోతుంది. అందులో ఇంత కొంచెం అన్నం పెట్టుకుంటే చాలు, సరిపోతుంది. రొట్టెలు, చపాతీలు మీరు రికమెండ్ చేస్తారా? వద్దంటే చేయొచ్చండి. వీట్ ఐటమ్ తీసుకోవచ్చు, మైదా కాదు.
ఓన్లీ వీట్ చపాతి ఆర్ మిల్లెట్ చపాతి ఒక చపాతీ చేసుకోవచ్చు తినొచ్చు. హ్యాపీగా. ఒకవేళ స్టార్టింగ్ అనుకోండి మరీ స్టార్వింగ్ వద్దు, 2 చపాతీలు తినాలి, స్లోగా తగ్గించుకోవాలి. ఎప్పుడైతే మనం క్వాంటిటీస్ తగ్గిస్తామండి మన స్టమక్ దానికి ష్రింక్ అయ్యి అలవాటైపోతుంది. అలవాటైపోతుంది ఖచ్చితంగా. మనం మన స్టమక్ అనేది వెరీ ఫ్లెక్సిబుల్ అండి. వేస్తుంటేనేమో ఎక్స్పాండ్ అవుతుంది, వేయకపోతేనేమో ష్రింక్ అయిపోతుంది. సో మనం దాన్ని ఎలా తయారు చేసుకుంటాం అనేది మన చేతుల్లో ఉంటుంది. రైట్. సో కాబట్టి బ్రేక్ఫాస్ట్ అది, లంచ్ అది, డిన్నర్ వచ్చేసరికి కంపల్సరిగా ఏ మిల్లెట్ చపాతీయో, నార్మల్ వీట్ చపాతీయో, కర్రీయో వెరీ లైట్గా తీసుకోవటం చాలా ఉత్తమం అనమాట. ఎక్కువ హెవీగా తీసుకోవద్దు. అండ్ స్నాక్ వచ్చేసరికి నట్స్, ఫ్రూట్సే. అసలు ఇన్నిసార్లు తినడం అవసరమా? 4 times ఇస్ గుడ్ అండి. అంటే అలా తింటూ ఉండడం వల్ల, ఎందుకంటే చాలా మంది చెప్పారు నాకు, నువ్వు కరెక్ట్ టైంకి నీకు ఆకలి సిగ్నల్ రాగానే నువ్వు తిన్నావంటే అది పిచ్చి ఆకలిగా మారిపోయి ఏర్పడితే అది తినేసే ఆ టెండెన్సీ తగ్గుతుందని. అట్లేం లేదండి. ఎప్పుడైతే మనం టైమింగ్ సెట్ చేసుకుంటామో హంగర్, అసలు నేను చెప్తున్నాక ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్మూతీ తాగండి హంగర్ ప్యాటర్న్ మారిపోతుంది. అసలు మీకు మధ్యాహ్నం ఆకలి కూడా వేయదు. అదే. సో ఎప్పుడైతే మీకు ఆకలేదో గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వదు. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ఫామ్ అవ్వదో మీ బాడీ ఆటోమేటిక్గా సెల్ఫ్ సస్టైన్ మోడ్లో ఉండిపోతుంది. తినే ఫుడ్ని ఎగ్జామిన్ చేసుకుంటారు అండ్ ఐ థింక్ ఒక టైలర్ మేడ్ ప్లాన్తో వాళ్ళ లైఫ్స్ బాగు చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం హరిత గారు. కంపల్సరీగా. థ్యాంక్ యూ సో మచ్. చాలా ప్రాక్టికల్ నాలెడ్జ్ చెప్పినందుకు వాళ్ళ మా అందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అండి.